ఇవాళ ఒకే హండీలో కీమా దమ్ ఆమ్లెట్ బిర్యానీ చేస్తున్నాం. కీమా ఆమ్లెట్ దమ్ బిర్యానీ కోసం ముందుగా క్లీన్ చేసుకొని పెట్టుకున్న కైమాని 70 to 80% బాయిల్ చేయాలి. ఆయిల్ పోసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. సో ఆయిల్ పోసాను, ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయ్యాయి, పక్కకు తీసుకొని పెట్టుకుందాం. కీమా కూడా 70% బాయిల్ అయింది, సెపరేట్గా ఒక బౌల్లో తీసుకొని పెట్టుకుందాం. సో ఇప్పుడు బిర్యానీ మసాలా కూడా రెడీ చేసుకుందాం. ముందుగా దాల్చిన చెక్క, ఇలాచీ, బిర్యానీ ఆకు, లవంగాలు, మరాఠీ మొగ్గ, స్టార్, రెడ్ చిల్లీ, 4 బాదములు. ఓకే, ఇవి బాగా రోస్ట్ అవ్వాలి. బాగా రోస్ట్ అయ్యాక సెపరేట్గా ఒక బౌల్లో తీసుకొని పెట్టుకుందాం. జీరా, కొరియండర్ కూడా యాడ్ చేసుకొని బాగా డీప్ ఫ్రై అయినాక, బాగా రోస్ట్ అయినాక మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఆమ్లెట్ కూడా రెడీ చేసుకొని పెట్టుకుందాం. ఆమ్లెట్ సెపరేట్గా తీసుకొని పెట్టుకుందాం. కీమా ఆమ్లెట్ దమ్ బిర్యానీ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ముందుగా కడిగి పెట్టుకున్న బిర్యానీ రైస్, కీమా, ఆమ్లెట్ పీసెస్, కర్డ్, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, మిక్స్ చేసి రెడీ పెట్టుకున్న బిర్యానీ మసాలా, గరం మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్, చిల్లీ, లెమన్, ఆనియన్స్, కొరియాండర్, పుదీనా. లాస్ట్గా బిర్యానీ ఇంగ్రీడియంట్స్: స్టార్, మరాఠీ ముగ్గ, ఇలాచీ, దాల్చిన చెక్క, లాలికులు, బిర్యానీ ఆకులు. సో ఇప్పుడు దమ్ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా కీమా, బిర్యానీ మసాలా, గరం మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, పుదీనా, కొరియాండర్, కర్డ్,
సో ఇదంతా మిక్స్ చేసుకుందాం. సో ఇలా కీమా దమ్ రెడీ చేసి పక్కన పెట్టుకుందాం. సో సేమ్ గిన్నెలో ఆమ్లెట్స్ యాడ్ చేసుకొని బిర్యానీ మసాలా, గరం మసాలా మిక్స్ చేసుకుందాం. ఇవి దమ్కి రెడీ చేసి పెట్టుకున్నాక బిర్యానీ ప్రాసెస్ కూడా చూసేద్దాం. వాటర్ హీట్ ఎక్కాక సాల్ట్, బిర్యానీ మసాలాలు, చిల్లీ, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం 1 లెమన్, కొంచెం పుదీనా. సో ఇప్పుడు సెపరేట్గా ప్యానం పెట్టుకొని గీ వేసుకొని ఆయిల్ కూడా యాడ్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్న కీమా కూడా వేసుకున్నాం. సో వాటర్ బాగా బాయిల్ అయినాయి. బిర్యానీ రైస్ కూడా యాడ్ చేసుకుందాం. 2 గ్లాసెస్ రైస్ యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకున్నాక పక్కన ప్యానల్లో కీమాలో యాడ్ చేసుకుందాం. సో బిర్యానీ రైస్ యాడ్ చేసుకున్నాక 70% కుక్ అయ్యాక ఈ బిర్యానీ రైస్ కీమాలో యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు బిర్యానీ రైస్ కూడా 70% కుక్ అయింది. సో కీమాలో యాడ్ చేసుకుందాం. 1 లేయర్ వేసుకుందాం. సో రిమైనింగ్ రైస్ కూడా 80% కుక్ అయిన తర్వాత యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు రైస్ బిర్యానీ రైస్ 80% కుక్ అయింది. ఇందులోకి యాడ్ చేసుకుందాం. రెడీ చేసుకుని పెట్టుకున్న ఆమ్లెట్ పీసెస్ కూడా కొన్ని వేసుకుందాం. సో ఫైనల్గా ఆమ్లెట్ పీసెస్
ఘీ, కొరియండర్, పుదీనా, సో ఇవన్నీ యాడ్ చేసుకొని 5 minutes ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో మూత పెట్టుకొని వాటర్ దీనిపైన పెట్టుకొని 5 minutes ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే, 5 minutes అయిపోయింది. దమ్ కూడా ప్రిపేర్ అయిపోయి ఉంటుంది. చూద్దాం. యా, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇట్లోకి తీసుకుందాం. సో ఇలా సర్వ్ చేసుకున్నాక టేస్ట్ చేద్దాం. ఆమ్లెట్, కీమా, సో జ్యూసీగా కీమా ఆమ్లెట్ చాలా టేస్టీగా సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.